భగవంతుడి దగ్గరికి వెళ్దామన్నా కానీ నో ఎంట్రీ బోర్డు పెడతారనమాట. వాళ్ళకి అసలు పాసే రాదనమాట, ఎంట్రీ కూడా ఉండదన్నమాట అలాంటి వాళ్ళకి. అంటే అమ్మా, జీవన గమనంలో ఎన్నో తప్పులు చేసి, ఎన్నో మోసాలు చేసి, ఎంతోమందిని ఇబ్బందికి గురి చేసి, అబద్ధాలు ఆడి, అన్యాయం చేసి, ఎంతోమందిని మానసికంగా, శారీరకంగా వ్యధకు గురి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను భగవంతుడు క్షమించడు, భగవంతుడి యొక్క సన్నిధికి వాళ్ళను చేర్చుకోడు. ఏం చేసుకోవాలి అంటే మలినాన్ని పోగొట్టుకోవాలి, మురికిని పోగొట్టుకోవాలా, పవిత్రులు కావాలి. ఎవరైతే పవిత్రతను సంతరింపజేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క దైవ సన్నిధికి చేరేటువంటి అర్హతను సంపాదించుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు గురువు గారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవలసినటువంటి సందర్భం ఏర్పడింది. ఎందుకంటే